హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రప్పల్లి. ప్రతి నెల మనకి ఒక న్యూస్ కంపల్సరీగా వస్తుంది. అదేంటి, చంద్రబాబు నాయుడు గారు కొంతమందిని కలవడానికి వెళ్ళారు, వాళ్ళకి సహాయం చేశారు, వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అన్నారు, వాళ్ళకి షాపులు పెట్టిస్తా అన్నారు, వాళ్ళు చంద్రబాబు నాయుడుని కలిసి ఆనందపడ్డారు అని ఆయన ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం కోసం 2 రోజుల నుంచి ఇన్వెస్టిగేషన్ టీము ఆ ఊరిని పూర్తి స్థాయిలో పరిశీలించి సెక్యూరిటీ ఏర్పాట్లు చేసి, అంతేకాకుండా ఒక 2 మైకులు, అద్భుతమైన క్వాలిటీ మైకులు కొని ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ముందుగానే సెలెక్ట్ చేయబడిన ఇంకొకరికి ఇచ్చి ఆయన వెళ్ళి వాళ్ళతో కలిసిన ఎవరెవరిని కలవాలో ముందే లిస్ట్ అవుట్ చేసి వాళ్ళు ఏమేమి మాట్లాడాలో ముందే చెప్పేసి మొత్తం లైన్ ఆర్డర్ సెట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1st తారీఖో 2nd తారీఖో ఒక గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు భజన చేస్తుంటే ఆహా ఆహా అని ఆనందపడి ఇంత భజన చేశారు అంత భజన చేశారని ఆయన సంబంధితమైనటువంటి న్యూస్ ఛానల్స్ లో, న్యూస్ పేపర్స్ లో వేయించుకొని ఆనందాన్ని తనకు తానే పొందుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు 4,000 పెన్షన్ ఇచ్చే ప్రోగ్రామ్. 4,000 పెన్షన్ ఇచ్చిన దగ్గర ఎవరికైనా సూపర్ 6లు వచ్చాయా, మీకు వచ్చాయా అని ఎవరినైనా అడుగుతాడా? అడగడు. తల్లికి వందనం పడిందా అంటాడా? అనడు. పరిపాలన ఎలా ఉంది, మీ ఊర్లో ఫ్రీ బస్ వస్తుందా అని అడుగుతాడా? అడగడు. మీ పిల్లలు ఎవరైనా చదువుకొని అయిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి పడుతుందా అని అడుగుతాడా? అడగడు. ఇవన్నీ ఇచ్చేసా అని చెప్పాడు కదా, మరి అడగడానికి ఏంటా అని నా డౌట్. సో నాకున్న డౌట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈయన వెళ్ళిన దగ్గర మైకులు అసలు నిజంగా ఆకస్మికంగా వెళ్తే ముందుగానే మైకులు ఎలా వస్తున్నాయి? అకస్మితంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకోకుండా వెళ్తే ఎలా జరుగుతుంది? జరగదు కదా. సీఎం గారి ప్రోగ్రామ్ అంటే ఏంటి? కంపల్సరీగా ప్లాన్డ్ ప్రోగ్రామే ఉంటుంది. అటువంటిప్పుడు అక్కడికి వెళ్ళి మనుషులకు మమేకం అవ్వాలనుకున్నప్పుడు అకస్మితంగా వెళ్ళాలి. ఏ ఊరో తెలియకూడదు, అలా వెళ్ళాలి కదా. అలా వెళ్ళకుండా స్క్రిప్టెడ్ ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాదు. ఆయన దిగేటప్పుడు కెమెరాలు, వెళ్ళేటప్పుడు కెమెరాలు, ఆ షూటింగ్, ఆ వయ్యారం, అబ్బో ఆయన డప్పు కొట్టే చర్మ కార్మికుడు. సరే, ముఖ్యంగా ఈ విషయంపై నేను మాట్లాడుతాను కన్నా కారుమూరి వెంకటన్న ఇంకా గట్టిగా మాట్లాడాడు. ఒకసారి నాకు అది వింటున్నంత సేపు ఏంద్రా రాజా ఈ రేంజ్లో వేసుకున్నాడు అన్న అనుకున్నాను. మీరు కూడా ఒకసారి వినండి. ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నాడు, ఏ విధమైనటువంటి పబ్లిసిటీ స్టంట్స్ వేస్తా ఉన్నాడు, ఏ విధంగా డప్పు కొడతా ఉన్నాడు, ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నాడు అనడానికి 1వ తారీఖు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం కోసం, ఒక వ్యక్తికి ఇవ్వటం కోసం 1 కోటి రూపాయల నుంచి 1.5 కోటి ఖర్చు చేసి ఓ పబ్లిక్ మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మధ్యలో చేసేటటువంటి షోలు ఇవాళ చూస్తే మీరు ఈరోజు పత్రికలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు చర్మకారుడు పోసిబాబు ఇంటికి వెళ్ళి ఆయనతో ముచ్చటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక్కడ చూస్తే అంతకుముందు ములకపల్లిలో చర్మకారుడు, డప్పు కళాకారుడు సనమంట్ర పోసిబాబు నివాసానికి చంద్రబాబు వెళ్ళి 4,000 పింఛన్ అందజేశారు. ముఖ్యమంత్రితో కలిసి కారులో ప్రయాణించినటువంటి పోసిబాబు, కారులో వెళ్తూ పోసిబాబుతో ముచ్చటిస్తున్న చంద్రబాబు. ఇదిగోండి ఇక్కడ బటన్కి పోసిబాబుకి మైకి పెట్టినటువంటి చంద్రబాబు కూడా మైకి పెట్టుకున్నాడు. ఆ ఫోటోలు కూడా మీకు కనపడతాయి. అలానే రాజమహేంద్రవరం నుంచి కాన్వాయ్లో వస్తున్న సీఎం ధర్మవరంలో దుకాణం వద్ద ఆగారు. అక్కడ ఉన్న వారిలో మాట్లాడారు. చర్మకారుడు పోసిబాబు గురించి తెలుసుకొని ఆయనను సీఎం తన కారులో ఎక్కించుకున్నారు. పోసిబాబు కష్ట సుఖాలు తెలుసుకుంటూ 15 నిమిషాలు ప్రయాణించారు. కూటమి ప్రభుత్వ పాలన బాగుందని, మళ్ళీ మీరే రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చంద్రబాబుకు పోసిబాబు వివరించారు. వైకాపాలో చాలా ఇబ్బందులు పడ్డానని, కాళ్ళరిగేలా తిరిగినా పనులు అయ్యేవి కాదని. ఏది పెన్షన్ల కోసమా? ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తే కాళ్ళరిగేలా తిరిగారంట. ఎంత దారుణం! సీఎం పక్కన కూర్చొని ప్రయాణించడానికి ఎంత పుణ్యం చేసుకున్నానో అని భావోద్వేగానికి గురయ్యారు. దగ్గరకు పిలిచి పాపకు నామకరణం చేసి పోసిబాబు నివాసం నుంచి మలకపల్లిలోని ప్రజావేదికకు వెళ్లే మార్గంలో 3 నెలల పసిపాపను పట్టుకొని అభివాదం తెలుపుతున్న ఓ కుటుంబం కనిపించడంతో చంద్రబాబు కాన్వాయి కిందకి దిగారు. ఆ పాపకు పేరు పెట్టాలంటూ వారు చంద్రబాబు చేతుల్లో పెట్టారు. మొదటి అక్షరం ఏముండాలని ఆయన ప్రశ్నించారు. దానికి అక్కడ ఎస్ అనే అక్షరం ఉండాలని సూచిస్తే 4 పేర్లు పెట్టాలని సూచించాలని కలెక్టర్ ప్రశాంతిని సీఎం అడిగారు. స్వయంగా ముఖ్యమంత్రి పేరు పెట్టారంటూ తల్లి యశ్వని, మేనమామ సునీల్ ఆనందం వ్యక్తం చేశారు. నిన్న 1.5 కోటి ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఇది నేను చెప్పి ఇది చేశారు. చెప్పి దాని తర్వాత అన్నిటికీ ఓకే 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 సీఎం
మీరు ఇబ్బందులు పడకుండా జీవించడానికి నేనేం చేయాలి? పోసిబాబు, మా ఇంటికి ప్లాస్టింగ్ చేయించుకోవాలయ్యా, ఇంటి నిర్మాణానికి 1,50,000 అప్పు చేశాము, పూర్తిగా బాగు చేయించుకోవడానికి మరో 1.5 లక్షలు ఖర్చు అవుతుంది. సీఎం ఓకే ఓకే, 100 రోజుల్లో ఇంటిని బాగు చేయండి. ఓకే. పోసిబాబు, నా కొడుకు మోహన్ ఐటీఐ చదివాడు, ఉద్యోగం ఇప్పించండి అయ్యా. సీఎం ఓకే, ఇస్తాను. ఇంకా ఓకే. పోసిబాబు, నేను ఒక కొట్టు పెట్టుకుంటే ఉపాధికి ఇబ్బంది ఉండదయ్యా. సీఎం ఓకే ఓకే, కొట్టు పెట్టుకుని ఏర్పాటు చేస్తా, కలెక్టర్కి ఆదేశం. చెప్పులు జత, టోపీ 5,000. పోసిబాబుకు జీవనాధారమైన డప్పు ఇంటి బయట ఉండటం చూసిన చంద్రబాబు దాన్ని పట్టుకుని దరువేశారు. అతడు తయారు చేసిన చెప్పులు జత, టోపీని ముచ్చటపడి కొనుగోలు చేశారు. వాటి నిమిత్తం పోసిబాబుకు 5,000 చెల్లించారు. 1వ తేదీన నిద్ర లేచిన వెంటనే గ్రామాలన్నీ ఆనందంగా ఉంటున్నాయి, కలకలలాడుతున్నాయి. ఇందుకే పింఛన్లు ప్రధాన కారణం. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు 1.5 కోటి పెట్టి మీరు చేసింది ఏంటి అంటే నిన్న ఈ డప్పు. దాంట్లో మళ్ళీ మీ పత్రికల్లోకి వెళ్తే, జిల్లా పత్రికల్లోకి వెళ్తే మీ ఆంధ్రజ్యోతి ఆపుకోలేక రాసేసి పైన హెడ్డింగ్ చూడండి, జనంతో సీఎం అని హెడ్డింగ్ పెట్టారు. పెట్టి ఇక్కడ పోసిబాబు మాదిగ డప్పు తీసుకుని ఎలా కొట్టాలో అడిగి కాసేపు డప్పు వాయించారు చంద్రబాబు. అతని భుజంపై చేయి వేసి వీధిలో నడిచి వెళ్లారు. మరో పింఛనుదారుడు బిడ్డను ఎత్తుకుని ఆడించారు. సభానంతరం అనేక మంది సమస్యలు విని అందరికీ అండగా ఉంటానని చెప్పడంతో ప్రజలందరూ ఆనందపడ్డారు. వాయించారు, వెళ్ళారు, ఆడించారు, ఆనందపడ్డారు. మీ పాలన బేస్ చంద్రబాబుతో 1,00,000 విరాళం ఇచ్చిన వృద్ధురాలు 2.5 గంటల ఆలస్యంగా చంద్రబాబు నాయుడు గారు భోజనం చేశారు. పింఛనుదారుడు పోసిబాబు భుజంపై చేయి వేసుకొని నడిచి వెళ్తున్న సీఎం. కింద పోలీసులు ఓవర్ యాక్షన్, పైనేమో జనంతో సీఎం, ఇక్కడ కింద పోలీసులు ఓవర్ యాక్షన్ అని పెట్టి దాంట్లో 2,000 మందిని సరిపడా వేదికను సిద్ధం చేసి కేవలం సెలెక్ట్ చేసిన వాళ్ళు మాత్రమే పంపించారు. దీంతో సభకు వచ్చిన జనం అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశం వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. ఎంపిక చేసిన వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. దీనిపై కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. ఇది డప్పు కొడుతున్న చంద్రబాబు నాయుడు గారి ఫోటో. అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఏం చేస్తున్నాడు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఎలా షో చేస్తున్నాడంటే, ఒకళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి వెళ్ళి జీడీ నెల్లూరు బీసీ కాలనీలో వాసుకి పెన్షన్లు ఇచ్చిన చంద్రబాబు, పల్నాడు జిల్లాలో ఏడుకొండల ఇంట్లో గ్యాస్ పొయ్యి మీద హెరిటేజ్ పాలతో కాఫీ పెట్టిన చంద్రబాబు, గొర్రెల కాపరి శివయ్య దగ్గరకు వెళ్లి గొర్రె పిల్లని ఎత్తుకున్న చంద్రబాబు, పశు పోషకుడు నక్కబోయిన కోటయ్య దగ్గరకు వెళ్లి పశువులకు పచ్చిగడ్డి వేసి దానా మిశ్రమాన్ని తిప్పిన చంద్రబాబు, నాయి బ్రాహ్మణుడు బత్తులో జగన్నాథం కటింగ్ షాపుకు వెళ్లి కటింగ్ చైర్లో కూర్చున్న చంద్రబాబు, కుమ్మరి కుటుంబం వద్దకు వెళ్లి కుమ్మరి చక్రం తిప్పిన చంద్రబాబు, పొన్నికల్లలో నవీన్ ఇంటికి వెళ్లి చిన్నారికి అల్పాహారం తినిపిస్తున్న చంద్రబాబు, బైక్ మెకానిక్ ప్రవీణ్ షాపుకు వెళ్లి పనిముట్లను పరిశీలించిన చంద్రబాబు, బడ్డీ కొట్టుకు వెళ్లి బడ్డీ కొట్టు నిర్వహిస్తున్న బుడ్డ చిన్నమ్మాయితో ముచ్చటించిన చంద్రబాబు, ఈ నెల చర్మకారుడు పోసిబాబు ఇంటికి వెళ్లి ఆయన భుజంపై చేయి వేసి ఆయన ఇంట్లో డప్పు కొట్టి ఆయనతో ముచ్చటించిన చంద్రబాబు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తా ఉన్నారంటే, అయ్యా సూపర్ 6తో పాటు 143 హామీలు ఏంటయ్యా అంటే డప్పు కొట్టి టీ పెట్టి కాఫీ ఇస్తున్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు కదయ్యా, ఏదయ్యా అని అంటే ఏదైతే డప్పు కొట్టి ఏదైతే వాళ్ళకి టీ అందిస్తున్నాడు, కాఫీ పెడుతున్నాడు, లేదంటే బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి బుడ్డ ఏమతో ముచ్చట్లు చెప్తా ఉన్నాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా నాశనం చేస్తా ఒక పబ్లిసిటీ స్టంట్తో టాపిక్స్ అంతా డైవర్ట్ చేసి ఏ విధంగా ఈరోజు చేస్తా ఉన్నాడు, ఏ విధంగా దుబారా చేస్తా ఉన్నాడు అంటే ఇది ఒక నిదర్శనం. విన్నారు కదా, నేను చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మగాళ్ళలాగా సూపర్ 6 అన్ని ఇచ్చేసాం, ఎవరన్నా వాటి గురించి మాట్లాడితే వాళ్ళ నాలుక ఏదో అనిపోయి మందం అన్నారు కదా, 4 మందం మీకు లేదు కదా చంద్రబాబు నాయుడు గారు, మీకు 4 మందం లేదు. మీరు సూపర్ 6 అన్ని ఇచ్చేసారు కదా. వెళ్ళిన ప్రతి దగ్గర ఒక ఊర్లో మీరు ఎలాగో వెళ్తున్నారో ఆ ఊర్లో ఒక మీటింగ్ పెట్టండి. ఒక రోజంతా షూటింగ్ కోసం సెలబ్రిటీ లాగా షూటింగ్ కోసం వాడుతూ ఉన్నారు కదా, ఓకే, అలాగే ఆ ఊర్లో ఒక నచ్చబడ్డలాగా మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టి ఎవరిని కంట్రోల్ చేయొద్దు, మైకులు ఇచ్చేసేయండి, 4 మైకులు మాట్లాడండి. పరిపాలన ఎలా ఉంది, సూపర్ 6లు అందాయా, ఇంకో 43 పథకాలు అందాయా అని అన్ని కులాలు అన్ని జాతుల వారిని అడగండి. రజకులకి ఏమిస్తా అన్నారు, బ్రాహ్మణ్స్కి ఏమిస్తా అన్నారు, ఆటో డ్రైవర్కి ఏమిస్తా అన్నారు, అన్ని అడగండి. అడిగిన తర్వాత అప్పుడు అర్థమైంది నీ పాలన ఏంటో నువ్వేంటో అనేది అర్థం చేసుకో. రైతులు కూడా ఉండాలండో, రైతులకి అద్భుతంగా సేవ చేశారు కదా మీరు. మిర్చికి ధరలు లేవు, మామిడికి ధరలు లేవు,
దేనికి ధరలు లేవు, పాప వాళ్ళు చచ్చిపోతున్నారు రైతు. వాళ్ళని కూడా కూర్చోబెట్టి అడగండి, మీకు రియాలిటీ అర్థమవుతుంది, ప్రజలకు కూడా రియాలిటీ అర్థమవుతుంది. చేసే దమ్ముందా? మీ నాలుగు మందం కాదు కదా, అడిగే దమ్ముందా? చెప్పండి. మీరైనా, మీ లోకేష్ అయినా, మీ పవన్ కళ్యాణ్ అన్న ఇలా చేసే దమ్ముందా? దమ్ముంటే మాట్లాడి, ఓకే? లేదంటే మీకు కూడా నాలుకలు మందం అని ఒప్పుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.